నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. నక్సలైట్స్ వారిని, మావోయిస్ట్ వారిని క్లారిటీగా 2026 మార్చి కల్లా ఎవరు కూడా భారతదేశంలో నక్సలైట్లు ఉండకూడదు అన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి చాలా సబబే. అయితే ఈ స్వదేశంలో పుట్టిన వ్యక్తులు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్, రకరకాలుగా రాజకీయ తీరులు వాళ్లకు నచ్చక ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధంగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు స్వదేశంలో ఉండే వ్యక్తులు, స్వరాష్ట్రంలో ఉండే వ్యక్తులు నక్సలైట్లుగా మారి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే వేరే దేశం నుండి మన దేశానికి ముప్పు తీసుకొచ్చే విధంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, ఈ టెర్రరిజం ఏ విధంగా అయితే ఉందో, మన దేశం లాగానే ఎక్కడైతే మొత్తం అందరినీ హతం చేస్తున్నారో, ఎన్కౌంటర్ చేస్తారో, క్లారిటీగా వేరే దేశస్తులు కూడా మన దేశం పైన ఎటుపక్క ఎవరు ఇబ్బందులు పడినా పూర్తిగా అన్ని విధాలుగా ఆర్మీ వారికి, జవాన్లకు స్వేచ్ఛనిచ్చి ప్రతి ఒక్క విషయంలో ఎవడు కూడా టెర్రరిస్ట్ అనేవాడు కానీ, ఉగ్రవాది అనేవాడు కానీ, తీవ్రవాది అనేవాడు కానీ మన దేశం వైపు కన్నెత్తి చూసే విధంగా చూసినా కూడా వానికి కళ్ళు పీకేసే విధంగా కూడా మన రాజకీయంలో నాయకత్వం ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని, స్వదేశంలో ఉండే విషయాన్ని ఎంతవరకు అయితే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారో, అదేవిధంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, టెర్రరిజం పైన కూడా అదే పందాలో నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.